ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా చర్చించుకుంటున్న పేరు ఎస్జే సూర్య. దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్కి ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు చేసిన సూర్య న్యూ అనే మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి రెగ్యులర్గా మూవీస్ చేస్తూ వస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమాతో ప్రతినాయకుడిగా యూటర్న్ తీసుకున్నారు ఈయన. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నటుడిగా సూర్యకి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా విభిన్నమైన పాత్రలతో తనదైన శైలిలో విలనిజం పండిస్తూ అందరికీ చేరువయ్యారు. విలక్షణ నటుడిగా విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకున్నాడు. ఇక విజయ్ మెర్సల్ మూవీలో కూడా కార్పొరేట్ డాక్టర్ గా విలనిజం పండించి ప్రేక్షకులకి మరింత కనెక్ట్ అయ్యాడు. మానాడు, మార్క్ యాంటోనీ, జిగర్ తాండ్రా, డబుల్ హెచ్ సినిమాలతో తనదైన శైలిలో క్యారెక్టర్స్ కి ప్రాణం పోశాడు. విలన్ గానే కాకుండా లీడ్ రోల్ లో కూడా ఎస్జే సూర్య కాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా దూసుకుపోతున్నారు. విలక్షణమైన శైలిలో మెప్పిస్తూ ఉండడంతో ఆడియన్స్ కూడా అతని పర్ఫార్మెన్స్ కి ఆస్వాదిస్తున్నారు. మార్క్ యాంటోనీ సినిమాలో విశాల్ క్యారెక్టర్ కంటే సూర్య పాత్రనే అందరికీ రీచ్ అయింది. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరోసారి సూర్య తనదైన విలనిజం చూపించి ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. అతని డైలాగ్ డిక్షన్, క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. అందుకే ఈ జనరేషన్ లో సౌత్ ఇండియన్ సినిమాలకి సూర్య బెస్ట్ ప్రతినాయకుడిగా మారారు. గతంలో ప్రకాష్ రాజ్ శకం చాలా నడిచింది. ఆరంభంలో విలక్షణమైన పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ తర్వాత రొటీన్ విలనిజంతో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఎస్జే సూర్య మాత్రం చేసిన ప్రతి పాత్రలో తన యూనిక్ యాటిట్యూడ్, మేనరిజం ఉండేలా చూసుకుంటూ ఆడియన్స్ కి కొత్తదనం అందిస్తున్నారు. అందుకే ప్రస్తుతం సౌత్ లో ఎస్జే సూర్య శకం నడుస్తోందనే మాట వినిపిస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా సూర్యనే ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు అనడం విశేషం. మరి ఆ సినిమాలో అతని నటన ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ చేసి చూడాలి.